హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హైదరాబాద్లో సిరి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దామా. ఇక్కడైతే ఫ్రైడే వ్లాగ్ అండి నేను తీసింది. ఇది పొద్దున్నుంచి ఈవినింగ్ వరకు నేనేం చేశాను అనేది మీకు ఈ వ్లాగ్లో చూపిస్తాను. అంటే ఫ్రైడే అంటే స్పెషల్గా కార్తీక మాసంలో ఒక స్పెషల్ పూజ స్టార్ట్ చేశాను నేను. ఇంతకు ముందు చేసేదాన్ని, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను. లక్ష్మీ పూజలో కొన్ని వేరేగా చేస్తుంటాను నేను. సంకల్పం చేసుకుని ఒక 5 వారాలు ఈ పూజ, 5 వారాలు ఇంకో పూజ అలా చేస్తుంటాను అనమాట. అది కాకుండా రెగ్యులర్గా ఎప్పుడైనా ఇది చేయకపోతే రెగ్యులర్గా ఫ్రైడే పూజ ఏముంటుందో లక్ష్మీ పూజ అది నేను చేసుకుంటాను అనమాట. సో ఇక్కడైతే నేను అష్టదళ లక్ష్మీ పూజ చేస్తున్నానండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది 3rd వీక్ అనమాట నాది చేసేది. సో ఎవరికైనా ఈ పూజ గురించి డీటెయిల్స్ కావాలి, ఎలా చేయాలి అని మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను డెఫినెట్గా ఒక కంప్లీట్ వ్లాగ్ ఎలా చేయాలి ఈ పూజ స్టార్టింగ్ నుంచి, నేను నెక్స్ట్ వీక్ చేస్తాను కదండి, నెక్స్ట్ ఫ్రైడే రోజు. సో కంప్లీట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ ప్రొసీజర్ ఏంటి అనేది నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ మీరు డెఫినెట్గా నాకు కమెంట్ సెక్షన్లో అడగాలి ఇది కావాలి, మేము ఇంట్రెస్ట్ ఉన్నాము అని. సో దట్ నాకు కూడా ఒక ఐడియా వస్తుంది ఎంతమంది ఇంట్రెస్ట్ ఉంది అని. సో నేను డెఫినెట్గా నేను చేసి పెడతానండి, ఎందుకంటే ఇది చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నేను ఇది చేసిన ప్రతిసారి నాకు మంచి జరిగింది. నేనేమనుకుంటే అది నాకు జరుగుతుంది, అందుకే నేను చెప్తున్నాను. సో ఇది ఇంకోటి కూడా ఉంది, ఇంకో లక్ష్మీ పూజ కూడా ఉంది. అది 11 టైమ్స్ ఒక స్తోత్రం చదువుకుంటూ చెప్పాలి. అది కొంచెం ప్రొసీజర్ వేరే, అది కూడా నేను స్టార్ట్ చేస్తాను. ఇది 5 వారాలు అష్టదళి లక్ష్మీ పూజ అయిపోయాక నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను ఇంకో పూజ. నేను అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మీరు కూడా అది చేసి మీరు అనుకునేది జరిగిందా అనేది కూడా నాకు చెప్పండి. సో దట్ చాలామందికి ఇది హెల్ప్ అవుతుంది. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే అది షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా చూస్తారు. సో ఇక్కడ అష్టదళ లక్ష్మీ పూజ అంటే స్టార్టింగ్ నేను కొంచెం ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తాను చూడండి. అష్ట అంటే 8 కదండి. 8 తమలపాకుల్లో ఒక ప్లేట్ తీసుకొని 8 తమలపాకులు అరేంజ్ చేసుకొని 5 పిడికలు బియ్యం వేయాలి. 5 పిడికలు బియ్యం వేసిన తర్వాత మనం యూజువలీ లక్ష్మీని పూజిస్తాం కదండి, చిన్న విగ్రహము మనం ఇంట్లో పెట్టుకొని పూజిస్తాం కదా. మీరు ఏదైతే ఫస్ట్ నుంచి పూజించుకొని వచ్చారో దాన్ని మాత్రమే పెట్టాలి. ఎందుకంటే మీరు యూజువల్గా చాలామంది ఏం చేస్తారు, కొత్తగా స్టార్ట్ చేసేస్తున్నాను కదా అని కొత్త పటాలు, కొత్త విగ్రహాలు తెచ్చేసుకుంటారు. అలా కాదు, మనం ఫస్ట్ నుంచి ఏదైతే పూజిస్తున్నామో దాన్నే పెట్టాలి. ఎందుకంటే ఇన్ని రోజు చేసుకొని వచ్చిందంతా ఆ పవర్ దాంట్లో ఉంటుందంట. ఇది మా అత్తగారు చెప్పారు. సో ఆ పవర్ని ఎప్పుడు మనం ఇప్పుడు దాన్ని వదిలేసి వేరే చేయడము అలా చేయకూడదంట. సో ఇది ఇంత మాత్రం ఫాలో అయితే చాలు. వేరే ప్రొసీజర్స్ అంతా కంప్లీట్ ఒక ఫస్ట్ నుంచి ఎండ్ వరకు నేను వీడియో చేసి పెడతాను. డెఫినెట్గా చెక్అవుట్ చేయండి, మీకు హెల్ప్ అవుతుంది అది. సో ఫైనలీ కార్తీక మాసంలో మీరు ఏమేమి చేస్తున్నారు, దీపాలంతా ఇట్లా అంటే చాలామంది నక్షత్ర దీపం అని పెడతారు, అవన్నీ పెడుతున్నారా లేకపోతే నార్మల్గా దీపాలు ఉంటాయి కదా అవి పెడుతున్నారా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఆ 27 నక్షత్ర దీపాలు కూడా నేను ఒక రోజు వ్లాగ్ చేస్తానండి, అది కూడా మీకు హెల్ప్ అవుతుంది. సోమవారం చేస్తే మంచిది, కార్తీక సోమవారం చేస్తే మంచిది. కార్తీక సోమవారం కన్నా ఫస్టే నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను, అది ఎలా చేయాలి ప్రాసెస్, ముగ్గు ఎలా వేయాలి అని. సో అది కూడా డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి నా వ్లాగ్స్లో. ఇంకోటి ఏంటంటే కార్తీక మాసంలో దామోదర అష్టకం చదువుకుంటారు, అది చాలా మంచిది. ఈ మాసంలో ఏదైనా మీరు పూజ చేయండి, అది దామోదర రూపంలో ఉంటుందంట. సో దామోదరం రూపంలో మనం పూజ చేయాల్సి ఉంటుంది. సోమవారం వచ్చేసి ఈశ్వరునికి అభిషేకం చేయాల్సి వస్తుంది. కొంతమందికి అభిషేకం చేయకూడదు అని ఉంటుంది ఇంట్లో. సో అలాంటి వాళ్ళు గుడిలో కట్టేయచ్చు అనమాట. గుడిలో కట్టేస్తే వాళ్ళు మా పేరు పైన అభిషేకం అనేది చేపిస్తారు.
సో ఇది మాత్రం మిస్ కాకండి. కార్తీక సోమవారం చాలా మంచిది. ఇలా చూసారా, ఇక్కడ నేను వీడియోలో చూపించినట్టు ఈ కంప్లీట్ లక్ష్మీదేవిని నేను ఎలా కూర్చోపెట్టానో అవన్నీ మీకు నేను నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లో చెప్తాను. డెఫినెట్గా చూడండి ఆ బ్లాగ్స్ అంతా. ఇక్కడైతే మేము ఈవినింగ్ మధ్యాహ్నంది నేను బ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు. పూజ తర్వాత ఆల్మోస్ట్ నాకు 12:31 అయిపోయింది. భోజనం చేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాక ఈవినింగ్ అయితే ఇక్కడ కాఫీ పొడి వేపించుకోవడానికి వచ్చామన్నమాట. యూజువల్లీ మేము కాఫీ పొడి బయట నుంచి రెడీమేడ్గా తీసుకోము, ఇట్లా వేపిస్తామన్నమాట. ఇంటి దగ్గర ఉంది ఇది, చాలా బాగా వేస్తాడు. అంటే రేషియో చెప్పాలి, రేషియో చెప్తే ఆ కాఫీ బీన్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇట్లా కలిపిస్తే ఆ ఫ్రేగ్రెన్స్ అనేది మీకు ఆల్రెడీ ఆ స్మెల్ ద్వారానే తెలుస్తుంది. చాలా బాగుంటుంది అది. ఫ్రెష్గా వేసుకునే డికాషన్లో అట్లా కాఫీ తాగుతుంటే ఇంకా చాలా బాగుంటుంది. సో మా ఇంట్లో వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్పారనమాట, మీ ఇంట్లో కాఫీ చాలా బాగుంటుంది అని. సో ఇదనమాట సీక్రెట్. అప్పటికప్పుడు ఫ్రెష్గా కాఫీ పౌడర్ వేపిస్తే ఇలాగే ఉంటుందండి. సో ఫైనలీ ఇక్కడ మార్కెట్కి అయితే వచ్చేసాను నేను. ఫ్రైడే మార్కెట్ ఇది. సో ఎంత బాగున్నాయి కదా. నాకు హైదరాబాద్లో చాలా నచ్చిందంటే ఇదే. యూజువల్లీ బెంగళూరులో నేను ఫస్ట్ ఉండేదాన్ని, ఇలాంటివన్నీ ఉండదు అక్కడ మార్కెట్స్. ఇక్కడ ఎక్కడ ఏరియాలో ఉన్నా మనము అన్ని చోట్ల మార్కెట్ చూడొచ్చు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి దగ్గర పెడతారనమాట. సో వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఇలాంటి బ్యాంగిల్స్, జ్యువెలరీస్ అన్నీ ఉంటాయి, నానా రకాలు. అది కళ్ళకి చాలా బాగుంటుంది, ఆనందంగా ఉంటుంది అవన్నీ చూస్తుంటే. అలా వెళ్ళి హాయిగా వెజిటేబుల్స్ తీసుకొని ఇలా ఏం కావాలో అది మేము ఇది చేసుకుంటూ చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అసలు రేట్స్ అయితే మీరు నమ్మరండి. ఓన్లీ లైక్ 160 రూపీస్, 150 రూపీస్కి చాలా మంచి క్వాలిటీ వస్తుందన్నమాట ఇక్కడ. నాకైతే చాలా నచ్చింది. అండ్ ఈవెన్ మీకు మంచి 1000 రూపీస్, 2000లో ఇంకా చాలా బాగున్నాయి. నేను ఒక కంప్లీట్ వ్లాగ్ ఈ మార్కెట్దే చేస్తాను చూడండి. వెడ్నెస్డే రోజు మాకు ఇక్కడ మార్కెట్ ఉంటుందన్నమాట. నేను ఒక కంప్లీట్ వ్లాగ్ జ్యువెలరీస్ది చేస్తాను. ఎట్లా ఉన్నాయి అవన్నీ కొంచెం డీటెయిల్గా కొంచెం ముందు వెళ్తే నాకు అక్కడ రష్ ఉండదన్నమాట. రష్ ఉంటే నాకు వీడియో తీయడానికి కొంచెం కష్టం అవుతుంది. నేను ఫస్టే వెళ్ళి మీకోసం అంతా నేను చూపిస్తాను, అది కూడా మిస్ చేయకండి. సో ఇవన్నీ మీరు మిస్ కాకూడదు అంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నా వ్లాగ్స్ అన్నీ వస్తాయి. చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ముందు రాబోతుంది. సో అంతా మీరు ఈ వ్లాగ్స్ అంతా చూసి సపోర్ట్ చేస్తారు అని నేను అనుకుంటూ ఈ వ్లాగ్ని ఇక్కడైతే నేను ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. 1000కి నియర్లో ఉన్నాము. మోస్ట్లీ ఈ వ్లాగ్ తర్వాత 1000 అయిపోయింది అనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ గైస్.